ఈరోజు కూడా పరమగీతాలకు మనం వెళ్తున్నాం. ఈరోజు 25వ ప్రసంగం ఇది పరమగీతాల నుండి. ఈరోజు నేను పరమగీతాలు ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాం, అసలు ఇది 40 రోజుల్లో ముగించే కార్యం కాదు. జీవితాంతం పరమగీతాలు చెప్పే అంత మ్యాటర్ ఈ 8 అధ్యాయాల్లో ఉంది. ఇది సంఘానికి సంబంధించింది. దేవుని స్తోత్రం. అంటే ఊపిరున్నంత వరకు కూడా పరమగీతాలు ధ్యానించగలిగినది. అంటే ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యువర్ లవర్, దట్ ఈస్ జీసస్. యేసు ప్రభుతో ఉన్న బాంధవ్యాన్ని చాలా దృఢపరిచేది పరమగీతాలని నాకు అనిపించింది. మరి పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమకు నిదర్శనంగా ఉంది. వరుడు యేసు ప్రభు, వధువు సంఘము, వారి మధ్యలో ఉన్న ప్రేమాయానం, అంటే ద రిలేషన్షిప్ అండ్ ద బాండ్ అండ్ ద లవ్ బిట్వీన్ ద బ్రైడ్, ద చర్చ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ జీసస్. ఈరోజు ఒక్క మాటతో మీకు ఒక ప్రసంగం చేయాలని నేను ఆశపడుతున్నాను. పరమగీతాలు 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. నీ కనుదృష్టి నా మీద ఉంచకు, అది నన్ను వశపరచుకొను. ఈ మాట మీద కొంతసేపు ధ్యానిద్దాం. నీ కనుదృష్టి నా మీద ఉంచకు అంటే ప్రియురాలతో ప్రియుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఐ విల్ ఫాల్ ఇన్ టు యువర్ లవ్. అంటే నన్ను ఈ విధంగా చూసావంటే నేను నీ ప్రేమ వలయంలో పడిపోతాను. నీ కనుదృష్టి నా మీద ఉంచకు, అది నన్ను వశపరుచుకుంటుంది. అంటే సంఘము యొక్క కనుదృష్టి, ద ఐస్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఎప్పుడు ఎక్కడ చూడాలి? ఎటు చూడాలి? ప్రభు తట్టే చూడాలి. ప్రభు తట్టే చూడాలి. ప్రియుడు, ప్రాణం పెట్టిన ప్రియుడు, రక్తం చిందించిన ప్రియుడు, ఇంతగా ఎవరు ప్రేమించినారు? సంఘాన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘం యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా ప్రియుని మీద ఉండాలి. లుక్ ఓన్లీ టు జీసస్. పౌలు భక్తుడు మాట అంటాడు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తాం. యేసు వైపే నా నేత్రాలు, యేసు మీద లక్ష్యం ఉంచడు. ఇలాంటి మాటలు, వాగ్దానాలు మనం అనేకంగా వాక్యంలో చూస్తాం. పరమగీతాల్లో కూడా ప్రియుడు అంటున్నాడు, నీ కనుదృష్టి నా మీద ఉంచకు. ఉంచకు అంటే ఉంచమని అర్థం. కొన్నిసార్లు నెగటివ్గా మాట్లాడతాం, కానీ వీ వాంట్ పాజిటివ్ రిజల్ట్. చూడకు, నన్ను అలా చూడకు. అయితే చూపులో అంత శక్తి. ఒక ప్రియురాలు ప్రియుని చూసినప్పుడు, ప్రియుడు ప్రియురాలు చూసినప్పుడు సో మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ ద సీయింగ్. అంటే కన్నులకు అలాంటి శక్తి దేవుడు ఇచ్చినాడు. కొన్నిసార్లు అంటాం ఈవిల్ ఐ, అబ్బో ఎవరు కనుదృష్టి మన మీద పడకూడదు. చెడ్డ చూపులు అంటారు. అంటే ఒక ఈర్ష్యతోటి, అసూయతోటి చూసే కన్నులు, అది కూడా పదును గల కన్నులు. అంటే అలాంటి చెడు దృష్టి నుండి మమ్మల్ని విడిపించు, డెలివర్ ఫ్రమ్ ఈవిల్ ఐ అని కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డలకు కనుదృష్టి తగలకుండా నల్ల బొట్టు ఇక్కడ పెడతారు. అది మనం విశ్వాసంలో పెట్టే అవసరం లేదు. ఎందుకంటే ఎన్ని చూపులు మనకున్న వాటి మీద ఉన్న ఆ యేసు ప్రభు చూపుల్లో ఈ చెడు చూపులన్నీ కాలిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియుడు అంటున్నాడు, ప్రేమ మాటలే ఇవి కదా, నీ కనుదృష్టి నా మీద ఉంచకు. అంటే ఉంచమనే అర్థం. ఎందుకంటే నువ్వు అలా నన్ను చూసావంటే నేను నీ వాడనైపోతాను. అవి నన్ను వశపరుచుకుంటుంది. కనుదృష్టి గురించి 8 అధ్యాయాల్లో కూడా అక్కడ ఇక్కడ మీరు చూస్తారు. ప్రియురాలి కళ్ళేగుంది, ప్రియుని కళ్ళేలాగుంది. ప్రియురాలి కళ్ళ గురించి 1వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. పరమగీతాలు 1:15, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. 2 పర్యాయములు ఏ మాట చెప్పినా అది చాలా శక్తివంతమైన మాట అని అర్థం. మనకు వాక్యంలో తెలుసు. సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు, మార్తా మార్తా నీవు అనేకమైన వాటి గురించి చింతిస్తున్నావు. ఇలాగూ అబ్రహామా అబ్రహామా అని పిలుస్తాడు. 2 సార్లు నా ప్రియురాల నీవు సుందరివి సుందరివి. పరమగీతం 1:15, నీ కన్నులు గువ్వ కళ్ళు. అంటే ప్రియురాలి కళ్ళు, ప్రియురాలి చూపులు చాలా తీక్షణమైన చూపులు. గువ్వ కళ్ళు అని ఎందుకు కంపేర్ చేస్తున్నాడు అని అంటే, పోలుస్తున్నాడు గువ్వ కళ్ళతో. అంటే గువ్వ చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది. ప్యూర్ ఐస్, నిష్కపటమైన చూపు. అంటే చూపులు అంటే ఆత్మీయ అర్థం ఏంటి? ప్రార్థనలని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెన్ ద చర్చ్ ప్రేస్, when an individual prays, when a mother prays, when a believer prays, అది చాలా పవిత్రంగా ప్రభు ప్రాణప్రియుడు ఎంచుతున్నాడు. ఆయన తట్టు చూసిన కన్నులు
మరి ఎంత నిష్కల్మషమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ప్యూర్ ఐస్. అందుకే అంటున్నాడు, మానవ రీతిగా ఒక వ్యక్తిని చూసినప్పుడు మన కళ్ళు చూస్తాం, కొందరు కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏంటి ఎంత పవర్ఫుల్గా ఉంది. కొందరు చాలా తీవ్రమైన తీక్ష్ణమైన చూపులు ఉంటాయి. మరి ఇక్కడ ప్రియుడు అంటున్నాడు, నీ కన్నులు గువ్వ కళ్ళు, నువ్వు చాలా సుందరివి, నువ్వు సుందరివి, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఈ కళ్ళతో నన్ను చూచావంటే నేను నీ వలయంలో పడిపోతాను. అందుకే అంటున్నాడు, నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను ఏం చేసుకుంటుంది, వశపరుచుకుంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఓ ఐ విల్ బికమ్ యువర్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఐ విల్ డెఫినెట్లీ బికమ్ యువర్స్. అంటే చాలామంది భక్తులు ఏక దృష్టి ఎవరి మీద పెడతారు, రొయ్యుని మీద పెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చాను. అంటే ఆయన కన్నులు ఎక్కడ పోయినాయి, రొయ్యుని మీద పోయినాయి. దేవుని స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే భక్తులు ఎప్పుడు కూడా వారి కనుదృష్టి లోకం మీద ఉండదు, వారు దేవుని వైపే చూస్తారు. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. అంటే నీకు రక్షణ కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా, నీకు అభివృద్ధి కలగాలన్నా, సంతానం కావాలన్నా, నీ చూపులన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ప్రాణప్రియుడైన యేసు ప్రభు వైపు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నువ్వు అలా ప్రార్థన చేసావంటే ప్రభు నీ వశమైపోతాడు. అందుకే ప్రియురాలు పదే పదే, అతడు నావాడు, నేను అతని దానాను. పర్యాయములు ఎన్నోసార్లు అలాగ అంటుంది. పరమగీతాలు 4:9, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరచు. విత్ వన్ సైట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ అని ప్రాణప్రియుడు అంటున్నాడు అన్నమాట. ఒక్క చూపు ఏది ఉంటుందని నేను అనుకున్నాను. అదే ఒక్క చూపు ఎప్పుడంటే పాపాలన్నీ పరిహరింపబడి యేసు రక్తమందు పరిశుద్ధపరచబడి రక్షణ పొందుకోవడానికి తీర్మానం చేసుకొని యేసు ప్రభువును రక్షకునిగా హృదయంలోకి ప్రతిష్ఠించుకున్నప్పుడు అదే మొదటి చూపు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. అరే ఒక్క చూపు చూడగానే నేను ప్రేమ వలయంలో పడిపోయినానని మనం వింటూ ఉంటాం. అంటే అలాగూ ప్రియుడు అంటున్నాడు, ప్రాణప్రియుడు, నా హృదయాన్ని నీవు వశపరుచుకున్నావు, నువ్వు ఒక్క చూపుతో నా హృదయాన్ని నువ్వు వశపరుచుకున్నావు అని సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ఈ చూపు అన్నప్పుడు దిస్ నథింగ్ బట్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. సంఘము ప్రార్థన చాలా బలమైంది. సంఘము చాలా అందంగా కనబడుతుంది ప్రాణప్రియుని, అది మర్చిపోకూడదు. సంఘముగా మీకు పిలుపు వచ్చినప్పుడు యు థింక్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ బిఫోర్ గాడ్. అంటే ఇదే 6వ అధ్యాయం 4వ వచనంలో, నా సఖి నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానం, యెరూషలేమంత సౌందర్యవంతురాలు, టెక్కములనెత్తిన సైన్యం వలె భయము పుట్టించి దానం. ప్రియుడు అంటున్నాడు అన్నమాట, సో బ్యూటిఫుల్. చూడండి, ఇద్దరి మధ్యలో ప్రేమ పెరగాలంటే కొద్దిగా అప్రిషియేషన్ ఉండాలి కదా. సి వెన్ ద లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ బిట్వీన్ టూ లవర్స్, అది పటిష్ఠితం కావాలంటే మూగిగా ఉంటే కాదు, కొద్దిగా నోరు తెరిచి యు లుక్ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ, యు ఆర్ కమెండబుల్, ఐ అప్రిషియేట్ యూ, ఇలాంటి మాటలు కుటుంబంలో కూడా ఉంటే చాలా మంచిదని. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిబింబం కుటుంబ జీవితం. కుటుంబం అనేది ఒక వ్యవస్థ, భార్య భర్తలు పిల్లలు, ఇది ఒక పరిలోకానికి ప్రతిబింబం అండి. కానీ సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబాల మీదనే దాడి చేస్తాడు. కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాడు దానికి అనుమతి ఇయ్యాడు. చూడండి, కొందరు భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలను పొగడడం కానీ కొద్ది కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ ఇవ్వనే ఇవ్వరు. అదేంటో పెద్ద హుందాతనం అనుకుంటారు. పట్టిదే, యు ఆర్ లూజర్, యు ఆర్ లూజింగ్ యువర్ వైఫ్స్ ఇంప్రెషన్ ఆన్ యూ. కొద్ది మంచి మాటలు మాట్లాడి చూడండి. ఈ పరమగీతాలు అన్ని రకాలుగా మనకు ఉపయోగకరం. అంటే దేవుడు పెట్టిన వ్యవస్థ కదా మరి వివాహం అంటే, కుటుంబ జీవితం అంటే. దాంట్లో ఒక మంచి మాట చూడండి, అన్నీ నేర్చుకోండి. పరమగీతాలు బాగా చదివి మీరు కూడా ఇట్లే పిలవండి మీ భార్యలను, మీ భర్తలను. ఏమని పిలుస్తున్నాడు ప్రభు? నా సఖి నీవు తిర్సా పట్టణం వల్ల సుందరమైన దానం. ఒక భార్య మంచి చీర చక్కగా కట్టుకున్నప్పుడు, ఏ రియలీ యూ లుక్ బ్యూటిఫుల్ అంటే ఎంత ఉబ్బిపోతుందో ఆమె. ఆ మాట రానే రాదు కదా ఎంత అందంగా ఉన్నా కానీ. ఇంకా పైన చీవాట్లు తిట్టడం, కొద్దిగా అందం తయారైతే ఈర్ష్య,
అయ్యో ఎందుకు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పనులు అంటే, యాక్చువల్లీ గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంజాయ్ లవ్. ప్రేమ అనేది అనుభవించాలని మరి కుటుంబ జీవితంలో, నీ బంధువుల మధ్యలో, నీ హృదయంలో ప్రేమ అనేది డివైన్, ఇట్స్ ఎ డివైన్ క్వాలిటీ. అది అనుభవించనీయకుండా సాతానుడు ఎంత ఆటంకాలు తీసుకొని వస్తాడు. కాబట్టి ఇక్కడ పొగడుతున్నాడు అనమాట. నువ్వు ఎలాగున్నావంటే, ఎవరు పొగడుతున్నారు? వరుడైన ప్రభు సంఘాన్ని పొగడుతూ ఉంటాడు, ఎప్పుడు పొగడుతూ ఉంటాడు. మనం అనుకుంటాం లవ్ ఈజ్ వన్ వే ట్రాఫిక్ అని. కాదు, ఇది ఒక వశం కాదు, ఇట్స్ ఎ 2 వే ట్రాఫిక్ అనమాట. ప్రాణప్రియుడు పొగడుతూ ఉంటాడు, ప్రియురాలైతే ఎప్పుడు పొగడుతూనే ఉంటుంది. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నేను ఆసీనుడై ఉంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువును ఆరాధించడానికి ఎప్పుడు వెనకాడకూడదు. సంఘములో ప్రభువును పొగడుతున్నావు, నువ్వు ఒంటరిగా ఉండి కొన్ని పాటలు పాడి నీ ప్రాణప్రియుని పొగడడం, లేక 2-3 కలిసి పాటలు పాడి, అలాగూ దేవుని సన్నిధిని నీ జీవితంలోకి దింపుకోవాలి. ఇక్కడ సంఘాన్ని పొగడుతున్నాడు ప్రాణప్రియుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు తీర్సా పట్టణంలాగా ఉన్నావు. తీర్సా అంటే సౌఖ్యము, సుందరము, సంతోషము అని అర్థము. నువ్వు తీర్సా పట్టణం అంటే ఉత్తర ఇజ్రాయేలు రాజ్యంలో మొట్టమొదటి రాజధానిగా ఎంపికైంది, ఏర్పాటైంది తీర్సా పట్టణం. దీని గురించి మరి మొదటి రాజుల గ్రంథం 14, 15, 16లో మీరు చూస్తారు. ఈ తీర్సా పట్టణం చాలా సుందరమైన స్థలం అంటే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, అండ్ ఇట్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద క్యాపిటల్ ఫర్ ఇజ్రాయెల్. అంటే మొట్టమొదట ఇజ్రాయెల్ దేశానికి, ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యానికి ఇది ముఖ్య పట్టణంగా, రాజధానిగా ఏర్పాటైన చాలా సుందరమైన స్థలం అట. అందుకే తీర్సా పట్టణం లాగున్నావు, నీవు సుందరమైన దానవు, నీవు యెరూషలేమంత సౌందర్యవంతురాలు. యెరూషలేం అంటే కూడా రొట్టెల ఇల్లని మనకు తెలుసు దాని అర్థం. యెరూషలేము అంటే దేవుడుండు స్థలం. యెరూషలేం గురించి కీర్తనలు 48, 2వ వచనంలో కూడా ఉంది. సామ్స్ 48:2 మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. సర్వభూమికి సంతోషం యెరూషలేం అంటే. మేము యెరూషలేం పోతున్నామండి, మేము సంఘంగా పోతున్నాం, మేము కుటుంబంగా పోతున్నాం. ఎక్కడ పోతున్నాం అంటే యెరూషలేం పోతున్నాం అంటే బైబిల్లో ముందే రాసి ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అది దేవుని పట్టణం, అది మహారాజు పట్టణం, గొప్పవాడు దేవుడుండు స్థలం, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్న స్థలం. సంఘం యొక్క వివరణ అన్నమాట. సంఘం కూడా ఇట్ షుడ్ బి లైక్ ఎ జెరూసలేం టు ద జెంటైల్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యుల మధ్యలో మరి యెరూషలేముల వలె సంఘం ఉండాలి. అది పరిగెత్తుకొని రావాలి. రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్. 50వ కీర్తన 2వ వచనంలో కూడా పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్ అంటే అది బ్రైడ్, ద చర్చ్. ఇట్ ఇండికేట్స్ ద పర్ఫెక్ట్ బ్యూటీ ఆఫ్ ద చర్చ్. అంటే ఈ క్రీస్తు సంఘం గురించి వివరణ మనం పదే పదే పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. క్రీస్తు సంఘము అందమైనది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మనం చూసేది సంఘాల్లో కలహాలు, కయ్యాలు, పోట్లాటలు అసలు ఉండకూడదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు దేవుని తట్టు సరిగా చూడడం లేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మరి సంఘం యొక్క కనుదృష్టి అంతా ప్రియుని మీద ఉంటే, సంఘం యొక్క చూపులన్నీ కూడా ప్రియుని మీద ఉంటే సాతానుకు చోటు ఉండదు ఆ సంఘంలో. 25 సంవత్సరాలు సంఘం నడిపించి అనుభవంతో చెప్తున్నాను. నేను నిన్న మొన్న రాలేదు సేవకు. 25 years బ్యాక్ గాడ్ కాల్డ్ మీ ఫర్ ద మినిస్ట్రీ. ఆ మొట్టమొదటి దినము నుండి నేటి దినం వరకు కూడా గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ టు గివ్ మోర్ ఎంఫసైజ్ ఆన్ ప్రేయర్. ప్రార్థన లేకుంటే సంఘం నిలవదనే జ్ఞానాన్ని అప్పుడే ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన ఉండాలి, ఏకదృష్టితో ప్రియుని చూడాలి. ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు. ఎక్కడ 2-3 కూడితే వెంటనే ప్రార్థన చేయమంటాం. అక్కడ ముచ్చట్లకు తావే ఉండదు. యేసు ప్రభు వైపు ఉండాలి నీ నేత్రాలు కదా. వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. 2 విశ్వాసులు కూడుకుంటే దేవుని గురించి మాట, దేవుడు చేసిన కార్యాలు, వెంటనే రండి మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ 2-3 కూడతారో నేను అక్కడికి వచ్చేస్తాను. చూడండి, వాళ్ళ నేత్రాలు
ప్రభు తట్టు తిప్పడమే నా పని. మరి అలాగూ క్రీస్తు సంఘము ఆకారంలో చాలా అందమైంది. వంపులు సొంపులు సొగసులతో కూడిన ఒక స్త్రీని చూసినప్పుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగుంది సంఘం. ఎందుకంటే ఇది చాలా సుందరమైన సంఘం. వీ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు శరీరమైన సంఘం గురించి అది జీవితాంతం మనం నేర్చుకున్నా సరిపోదు. అంత అందమైన సంఘం. కొందరు స్త్రీలు మౌనంగా ఉండాలి, మౌనెత్తొద్దంటే నేను ముందే చెప్పాను కదా, క్రీస్తు సంఘమైన ఆ శరీరమైన సంఘాన్ని ఆ స్త్రీలు స్త్రీలు పనిచేస్తారు. స్త్రీలు అణిగి ఉండాలంటే సగము శరీరం చచ్చుబడిపోతుంది కదా. పారాలిటిక్ స్ట్రోక్ వచ్చినంత సమానం, పక్షవాతంతో బాధపడుతున్నాం. క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరమైన క్రీస్తు సంఘం చాలా అందమైంది, రూపవతి, జీవంతో కూడింది. అన్ని అవయవాలు చక్కగా పనిచేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఒకటే పని కాదు. ఎందుకంటే ద బ్రైడ్ గ్రూమ్ జీసస్, యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? తన శరీరంలో ఉన్న అవయవములుగా ఉన్న విశ్వాసులందరూ చక్కగా పనిచేయాలి, చక్కగా పనిచేయాలి. దే షుడ్ బి అలైవ్, దే షుడ్ బి యాక్టివ్, దే షుడ్ బి హెల్తీ. అందుకే తప్పుడు బోధల తట్టు తిరుగు. ఆదికాండం 1:26లోనే అన్నాడు, నేను స్త్రీని గాను పురుషుని గాను చేసినాను. కాబట్టి వారు కలిసి పనిచేయాలి, భూమిని నిండించాలి, వారు ఫలభరితంగా ఉండాలి. ఇద్దరు కలిసి భూమిని ఏం చేయాలట? ఏలాలంట. దేవుని స్తోత్రం. ఆదికాండంలోనే డౌట్ తీరిపోవాలి. కాబట్టి ఈరోజు మనము పరమగీతాలు 6వ అధ్యాయము 5వ వచనం మీద కేంద్రీకరిస్తున్నాం. ఏంటంటే క్రీస్తు సంఘము చాలా అందమైంది, చాలా సొగసు గలది, స్వచ్ఛమైంది, ఆరోగ్యకరమైంది. ఆరోగ్యం ఉన్నది సంఘంలో, రోగ నివారణ ఉంది, సమస్యలకు విడుదల ఉంది. అందుకే కదా ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానో విశ్రాంతి ఇస్తాను. దట్ సంఘము చాటిస్తుంది. అంటే ఇబ్బందుల్లో ఉండేవారు, ఇరుకుల్లో ఉండేవారు, దుఃఖంలో ఉండేవారు, విడిపోయిన కుటుంబాలు, వివాహం కాని వారు, ఉద్యోగం లేని వారు, రోగంతో ఉండేవారు, భయభీతుల్లో ఉండేవారు పరిగెత్తుకొని మందిరానికి ఎందుకు వస్తున్నారు? అక్కడ వారికి ఉపశమనం కలుగుతుంది, సేద తీరుతుంది. అక్కడ వాక్యం వింటారు, అక్కడ సేవకులు ఉన్నారు వారిని ఆదరించడానికి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే లోకంలో ఇలాంటి ఆశ్రయ స్థానాలు ఎక్కడ లేవు. దెర్ ఇస్ నో ప్లేస్ వెర్ పీపుల్ ఆర్ గెటింగ్ కంఫర్ట్, వెర్ పీపుల్స్ వోండ్స్ ఆర్ బైండెడ్ ఎక్సెప్ట్ ద చర్చ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను బ్యాంక్లో పనిచేసినప్పుడు నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండింది. ఆమె నన్ను చాలా ప్రేమించేది. వీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ద ఫన్నీ పాయింట్ ఈజ్, నేనేమో మరి ప్రభు తట్టు వచ్చేసినాను, విశ్వాసిగా ఉన్నాను. ఆమెమో ఒక నాస్తికురాలు. ఈ నాస్తికురాలతో నాకు చాలా స్నేహం ఉండేది. నేను దేవుని కార్యాలు చెప్తే ఆమె అంటే దేవుడు లేదు ఏం లేపో అని అంటది. నేను అంటాను. కానీ చాలా మరి పర్యాయములు ఆమె నా జీవితాన్ని చూసి, దేవుడు నా జీవితంలో ఉండడం చూసి, అద్భుతాలు చూసి, ముఖ్యంగా సేవా పరిచర్య ఆరంభించినాక ఆమెతో స్నేహం కలిగింది. అప్పుడు షీ యూస్ టు గెట్ షాక్డ్ అనమాట. అని నిన్న నువ్వు ఇలాగన్నావు కదా, ఈరోజు ఇంత గొప్ప కార్యం జరిగిపోయిందా? అయితే నీ దేవుడు చేసినాడు, నీ దేవుడు బలవంతుడే, నీ దేవుడు సజీవుడే అనేది నోటితో ఒప్పించే రీతిగా దేవుడు మా మధ్యలో ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ది ఆల్వేస్ వాచ్ అవుట్. ఒకరోజు ఆమె అన్నది, ఇంకొక మరి అన్యురాలు కూడా మాకు స్నేహితురాలుగా ఉండేది. మేము ముగ్గురు కలిసి భోజనం చేసేటప్పుడు ఆమె అన్నది, జాయ్ నాకు ఒక్కటి నచ్చుతుంది మీ దాంట్లో. ఏం నచ్చుతుంది అంటే, ఎవరికన్నా మా దాంట్లో ఎవరికైనా జబ్బు వస్తే బంధువులు కూడా అసహించుకుంటారు, ఏదో పేరుకు వచ్చి పోతారు, అంతేగాని మీ సంఘాల్లో ఎవరికైనా అనారోగ్యత వస్తే గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు హాస్పిటల్కు. అక్కడ పోయి ఎంత పరమార్శ వాక్యం నుండి ఆదరణకరమైన మాటలు మాట్లాడతారు. ఏదో ఇంత నూనె ఇవన్నీ రాసి ఆమె చూసిందంట, ప్రార్థన చేస్తారు. ఎంత ప్రేమ అంటే, ఒక్కరికి ఏదైనా ఇబ్బంది వస్తే అందరూ స్పందిస్తారు. ఇది నన్ను చాలా ఆకర్షించింది క్రైస్తవులు అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నిజమే కదా, క్రీస్తు ప్రేమ సంఘంలో ప్రవహిస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు చూసి చూడలేనట్టు మనం ఉండలేం. అంటే డెఫినెట్లీ ద చర్చ్ ఈజ్ అట్రాక్టింగ్ ద జెంటైల్స్. అంటే అన్యుల మధ్యలో ఈ సంఘము చాలా ఆకర్షణీయంగానే ఉన్నది, అందంగా ఉంది, బలంగా ఉంది, సౌందర్యంతో ఉంది, శక్తి కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంతో ఆటలాడే వారిని మట్టు పెట్టడానికి ఎంతసేపు దేవునికి
అందుకే కదా 2018 సంవత్సరాల నుండి సంఘం మీద హింస, సంఘం మీద పోరు, సంఘం మీద ప్రయత్నాలు, విరోధ భావము, సంఘ కాపరులను హింసించి చంపడం, మందిరాలు పడగొట్టడం. కానీ ఎక్కడ సంఘం చలిస్తూనే ఉంది, సంఘం జీవిస్తూనే ఉంది, సంఘాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సజీవం గల ప్రభువు సంఘముల మధ్యలో ఉన్నాడు. యూ కెనాట్ పుట్ అన్ ఎండ్ టు చర్చెస్. 500 ఆలయాలు అమ్ముడుపోయినాయంట, సినిమా థియేటర్ల కొరకు, రెస్టారెంట్స్ కొరకు వారు విక్రయం చేసేసినారంట. కానీ అది చదివినప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు బిల్డింగ్లు అమ్ముకుంటారేమో కానీ యేసు చలిస్తూనే ఉంటాడు. శ్రమ పెట్టిన కొలది విస్తరించి మనము ప్రబలిపోతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలమైన ఆధ్యాత్మికమైన సైన్యం వలె ఉందంట. సంఘం ఎలాగుంది అని అంటే పరమగీతాలు 6:4 ఉంది, నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు, టెక్కములనెత్తిన సైన్యం వలె భయము పుట్టించి దానవు. హల్లెలూయా. లోకం అనుకుంటుంది మనం భయపడుతున్నామా, అసలు అది కాదు. సంఘాన్ని చూసి లోకమే భయపడుతుంది. హల్లెలూయా. ఇదేం సంఘం, ఎన్ని యత్నాలైనా ఫలించడం లేదు, ఎన్ని ఉపాయాలు కూడా ఫలించడం లేదు, మా యొక్క తంత్రాలు ఫలించడం లేదు. వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బిగ్ మైటీ ఆర్మీ బిఫోర్ ద వరల్డ్. టెక్కములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించిందా. ఇది చదువుతున్నప్పుడు నాకు సంఘం గురించి ధ్యానిస్తున్నప్పుడు పేతురుతో ప్రభు సెలవిచ్చిన మాట ఏమని, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంది, మాథ్యూ 16:18 ఆన్వర్డ్స్. నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధిస్తువో అది పరలోకమందు నువ్వు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. ఎన్ని చట్టాలు వచ్చినాయండి క్రైస్తవుల విరోధంగా, ప్రభుత్వాలు ఎన్ని వచ్చాయి, అన్నీ అణిగిపోయినాయి. ఎందుకంటే ఫలితాలు చూసినప్పుడు నేను అనుకున్నాను, సంఘము ఏక దృష్టితో ఎవరిని చూస్తుంది, ప్రాణప్రియుడైన ప్రభువును చూస్తుంటే ప్రభు కార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాతాళలోక ద్వారములను ఎదుట నిల్వనేరదని ముందే వాగ్దానం ఇచ్చినాడు. ఈ బండ మీద నా సంఘానికి, ఆ బండ క్రీస్తే. తర్వాత ఎంత అగ్రిమెంట్ ఉంది చూడండి, ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరుచుకున్నావని ప్రియుడు అంటున్నాడు ప్రియురాలకు. సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు ఊడిపోయినాయి, సంఘము ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఘము ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోటు ఏమైందంట, కంపించిందంట. సంఘము ప్రార్థన చేసినప్పుడు భక్తులు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినారు. సంఘము ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు సూచక్రియలు జరిగినవి. సంఘము ప్రార్థన చేసినప్పుడు శత్రు పన్నాగాలన్నీ కూడా నిష్ఫలమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ చూపులు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. నీ చూపులు నీ ప్రియుని మీద, లేక నీ కుటుంబం చూపులు నీ ప్రియుని మీద, సంఘపు చూపులు ప్రియుడైన ప్రభువు మీద చాలా ప్రాముఖ్యమైంది, శక్తివంతమైందని మనం నేర్చుకోవాలి. ఇది గువ్వ కళ్ళతో చూస్తున్నాం అన్నమాట. యేసు రక్తమందు కడగబడి పవిత్రమైన చూపులతో నీ ప్రాణప్రియుని చూస్తున్నావు. అందుకంటే నువ్వు ఎవరు ప్రైజ్డ్ పొజిషన్, విలువైన సొత్తు. లోకం నిన్ను తృణీకరిస్తుంది, నీ విలువ లోకానికి తెలియదు, నీ బంధువులకు తెలియదు, నువ్వు కట్టుకున్న నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ నీ విలువ తెలియదు. కానీ ప్రభువుకు తెలుసు ఎంత విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ లవర్ నోస్ హౌ మచ్ వాల్యుబుల్ యు ఆర్ ఈక్వల్ టు హిస్ బ్లడ్. ఆయన ప్రాణం లేక ఆయన రక్తముతో సమానము నీ యొక్క వ్యక్తిత్వం. నిన్ను అలా ప్రేమిస్తున్నాడు ప్రభు. అలా ప్రేమించిన వారు మాట్లాడాలని, చూడాలని, వారితో ఉండాలని ఎంత ఆశిస్తాం కదా. అలాగే ప్రభు దృష్టి నీ మీద ఉంది. వాక్యంలో చాలా చోట్ల నీతిమంతుల మీద నా కను దృష్టి ఉన్నది. హల్లెలూయా. అవును, 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతను కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించాను. అది దావీదు రాజు అనుభవం. దావీదు 34వ కీర్తనలో అంటాడు, అవును, నాకు భయాలు కలిగినప్పుడు కూడా నేను ఒక్క చూపుతో నా ప్రాణప్రియుని చూస్తాను. ఐ జస్ట్ లుక్ అన్ టు ద హెవెన్స్, హీ విల్ రిప్లై మీ, హీ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ ఫియర్స్. ఈ లోకంలో భయం లేదంటే మనం నమ్మలేం. అందరికీ ఉంటుంది భయం, దైవజనులకు కూడా భయం ఉంటుంది, సాధారణమైన వారికి కూడా భయాలు ఉంటాయి.
కానీ దైవజనులు లేక విశ్వాసులు, దేవుని మీద నమ్మకము ఆశ్రయం కలిగిన వారు భయాలను జయిస్తున్నారు అంతే. దే ఆర్ ఏబుల్ టు కాంకర్ ద ఫియర్స్. అంతేగాని వారి భయం రాదని కాదు. మానవులే వారు కూడా భయపడుతూనే ఉంటారు. లేకుంటే దేవుడు ఎందుకంటాడు, అబ్రహ్మా భయపడు, యెహోషువ భయపడు, మోషే నువ్వు భయపడు అంటే వీళ్ళందరూ భయపడినట్టే కదా. భయపడినారు కాబట్టే ఆ మాట వచ్చింది.